కేసీఆర్ మీద వ్యతిరేకంగా పోరాడారు. పోరాటం మాత్రమే కాకుండా ఆయన విధానాల్ని ఒక దశలో తూర్పార పట్టారు. అండ్ బై ది సేమ్ వే ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ని ధీటుగా ఎదుర్కోగల ప్రత్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ హైకమాండ్ మిమ్మల్ని మాత్రమే చూసింది, మిమ్మల్ని మాత్రమే పోటీలోకి నిలిపింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని అడుగుతున్నాను జీవన్ రెడ్డి గారు, మీకై మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ వర్క్ విత్ యూ అనేటువంటిది అన్నారు. ఓకే, 20వ తేదీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ దగ్గర అఫీషియల్గా చేరబోతున్నారు. ఎంతకాలం ఉంటారు ఈ పార్టీలో, ఎంతకాలం ఉండనిస్తారు? మీ శేష జీవితం అంతా అందులో గడపాలని కోరుకుంటున్నాను. ఎంతకాలం ఊరు నుంచి నాపై ఆధారపడి ఉంటుంది, నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఉన్నది ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఓకే, ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయటము 2.5 సంవత్సరాలు మేము పోరాటం చేయాలి. ఓకే, పోరాటం చేసిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏదైతుందో కొనసాగింపు ఉంటుంది. వాయి ఇంతకాలం కొనసాగుతారనే అనుమానం వ్యక్తం చేస్తుండే. నాకు ఏ పదవి లేకున్నా కాంగ్రెస్లో కొనసాగింది నేను. ఎందుకు ఈ ప్రశ్న పదే పదే మీ వైపుకు దూసుకొస్తుంది అంటే బికాస్ యువర్ ఎ సెల్ఫ్ రెస్పెక్టెడ్ లీడర్. అక్కడికి వెళితే ఈ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా, అసలు మీరు సస్టైన్ అవుతారా అనేటువంటిది ఒక ప్రశ్న. వ్యక్తిగత ప్రశ్న కూడా అదే. నేను అదే ఇప్పుడు కేశవరావు గారు గౌరవం పొందలేదా? ఉన్నంతకాలం ఉండి గౌరవం పొందిండు, ప్రభుత్వం మార్పయింది, ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. ఎవడు చెప్పాలి? పెద్ద ఆయన గురించి నేను మాట్లాడకూడదు కానీ చెప్పంటాను నేను. ఆయన కూతురు మేయర్ అయింది, ఇక్కడ ఉన్నంతకాలం ఉన్న గౌరవప్రదమైనటువంటి ఒక స్థానాన్ని పొందింది. ఇలా పదవిని రక్షించుకోవాలి కాబట్టి మళ్ళీ ప్రభుత్వం అయిపోయింది. మీరు ఎవరి గురించి చెప్పాలి? నేను ఎవరి గురించి చెప్పాలి? వీళ్ళు నిజంగానే కేసీఆర్తో లబ్ధి పొంది పదవులు పొందిన వాళ్ళు ఆయనతో అట్లే ఉండి ఉన్నట్టయితే బీఆర్ఎస్ ఇంకా బలంగా ఉంటుండే. ఆ మేరైన రామ్మోహన్ రావు దొంతి ఎవరు ఉన్నారన్న, ఆయన కూడా బొంతు రామ్మోహన్ గారు సికింద్రాబాద్ కంటెస్ట్ అనుకున్నాడు కానీ కుదరలేదు. అది మేయర్ పదవి అన్నిటికీ పెద్దది అంటే ప్రథమ పౌరుడు కదా సార్, ప్రథమ పౌరుడు కదా. ఆయన పోయి కాంగ్రెస్ కలిసి మరి కేసీఆర్ గారు చేసిన వివక్షత ఏంటో, ఆయన ఏమైనా గౌరవపరిచిండో నాకు తెలియదా? ఇంతమందికి ఇన్ని గౌరవప్రద స్థానాలు కల్పిస్తే ఆయన ఎవరిని అగౌరవపరిచిండో నాకే తెలియదు అంటున్నా. ఏదో రంజిత్ రెడ్డి పార్లమెంట్కి పట్టుకపోయింది ఆయన ఏకంగా, రంజిత్ రెడ్డిని ఏకంగా పార్లమెంట్ పట్టుకపోయింది అని చెప్పి అంటున్నాను నేను. ఆయన పోయి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాండ్ వ్యాగన్లో చేరిండు రంజిత్ రెడ్డి. ఆయనకి ఏం తక్కువైందని అక్కడికి పోయిండే? రంజిత్ రెడ్డికి ఇక్కడ ఏం తక్కువైందని అక్కడికి పోయిండు? ఆయన వ్యాపారాలు స్థిరపరచుకోవాలి, ఆయన కావాల్సింది ఆయన వ్యాపారాలు స్థిరపరచుకోవాలి. ఆయన వ్యాపారాలు స్థిరపడాలని చెప్పారంటే అధికార పార్టీ వైపు పోవాలి, అంతేగా, అంతకంటే ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు పెట్టుబడిదారుడు కావాలి, రేవంత్ రెడ్డి గారు చూసిండు. మాకు పెట్టుబడిదారుడు కావాలి, దొరుకుతుండు, వస్తుండు రంజిత్ రెడ్డి పెట్టుబడి పెట్టడానికి రాని. రైట్, ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంగ్రెస్ను కాదని అంటే హస్తానికి హ్యాండ్ ఇచ్చి మీరు కారెక్కుతున్నారు. మీ ప్రభావం ఖచ్చితంగా 4 నియోజకవర్గాల్లో ఉంటుంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్. నా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం జగిత్యాల, వేములాడ, ధర్మపురి, కోరుట్ల, ఇది నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం చాలా సీరియస్గా కామెంట్ చేస్తున్నారు, ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా టు సోషల్ మీడియా. జీవన్ రెడ్డి సార్ది ఏముంది? డబ్బు పెట్టలేడు, నిధులు ఖర్చు పెట్టలేడు, డబ్బులు లేకపోతే ఈ రోజులో క్యాడర్ నిలబడే పరిస్థితి లేదు, రేపు సభ పెట్టాలన్నా కూడా 10 మంది రారు అనటం మాత్రమే కాకుండా ఆయనతోటి ఊదిగలదు పీరలేగవదు అంటున్నారు. ఏం చెప్తారు మీరు ఆన్సర్? సరే, ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు ప్రత్యర్థులు ఏదైనా చేస్తారే. నా ప్రజా జీవితం ఇప్పుడు ఆరంభం కావటం లేదు. నా సుదీర్ఘ ప్రజా 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైనా. అసలు ఆ సమితి గెలుపే ఒక రకమైనటువంటి ఆనాడు ఏదైతే ఆనాడు నా జేబులో రూపాయి లేకుండా, ఆనాడు నా జేబులో రూపాయి లేకుండా ఇండిపెండెంట్. I was only the president who was not joined into ruling party, Congress party. Exactly. That's a revolution. ఉప ఎన్నికల్లో 96 ఉప ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో ఆడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా గుర్తింపు లేదా అన్నాడు. అప్పటికి ఇప్పటికి పాలిటిక్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా జీవన్ రెడ్డి గారు. బికాజ్ ఎంత వెరీ కాస్ట్లీ, రైట్? పీపుల్ ఆర్ మోర్ వాయిస్.
పీపుల్ ఆర్ మోర్ వాయిస్. ఇవాళ మనీ రోల్ అనేది తప్పకుండా ఉండదు నేను అన్నా. ఓకే. కానీ ఆల్వేస్ పీపుల్ థింకింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ మనీ. ఓకే. గ్రేటర్ దాన్ మనీ. ఇప్పుడు 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి ఏదైతే ఉందో నేను ఎంపిక పోటీ చేసింది. నా రూపాయి లేదు, నేను ప్రతిపక్ష పార్టీ. బట్ పీపుల్ వాంటెడ్ మీ. ఒక ప్రశ్నించే గొంతుక కావాలి చట్టసభలో అని చెప్పని నాకు అవకాశం కల్పించారు, రాజకీయాలకు అతీతంగా అని చెప్పంటూ నేను ఫస్ట్ కౌంట్లో గెలిపించిందని చెప్పంటూ నేను. మేము మొన్న ఏదైతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఆరంభం నుండి పటిష్టతకు పాటుపడ్డటువంటి వాళ్లకు మున్సిపల్ కౌన్సిల్స్ టికెట్ ఇవ్వలేదే. అసలు పార్టీకి సభ్యత్వం లేదు, సంబంధం లేదు, వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. ఎదురుండి పోరాటం చేసిన 9 మంది కలిసి కొందరు మా పిల్లోడు కూడా. నిజమే నిజమే. మరి పెట్టుబడి ఉందా? పెట్టుబడి వాళ్ళు పెట్టిండ్రు. పెట్టుబడి అధికార పార్టీ అభ్యర్థులు పెట్టిండ్రే. ఈ గెలిచిన 9 మంది ఏదైతే పైసా ఖర్చు లేకుండా కాళ్ళు గడప పట్టుకొని గెలిచి వచ్చిండ్రు. ఈ గెలిచిన 9 మంది ఏదైతే ఉందో జీవన్ రెడ్డికి అన్యాయం అయింది. మేము ఆది నుండి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నాం, మా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు, ఆ ఎమ్మెల్యే అన్యాయం చేసిండని చెప్పి కాళ్ళు గడప పట్టుకొని ఏదైతే ఉందో ప్రజలను చైతన్యవంతులు చేసి 9 గెలిచినాం. ఎక్కడ కూడా 9 ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి గెలవది. నిజంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. మరిగా అవును, డబ్బు అనేది డెఫినెట్లీ ఇట్ కౌంట్స్. డబ్బు అనేది డెఫినెట్లీ ఇట్ కౌంట్స్. బట్ అదే ప్రధానం అని చెప్పి అనుకోవడం పొరపాటు. అదే ప్రధానమైతే ఏ ప్రభుత్వం ఏ అధికార పార్టీ కూడా మార్పు జరగదు. అదే ప్రధానమైనట్టయితే ఈ అధికార పార్టీ కూడా మార్పు జరగదు. పెట్టుబడి ఎవరు ఎక్కువ పెట్టగలుగుతారు? అధికార పార్టీ పెట్టగలుగుతుంది. పెట్టుబడి ఎవరు ఎక్కువ పెట్టగలుగుతారే? అధికార పార్టీ పెట్టగలుగుద్ది. మరి ప్రభుత్వాలు ఎట్లా మారుతున్నాయి? రేపు రేవంత్ రెడ్డి గారి ధీమా అదే కావచ్చు. అంతేనా? రేపు రేవంత్ రెడ్డి గారి ధీమా అదే కావచ్చు. కానీ ప్రజల్లో ఎప్పుడైతే మార్పు రావాలంటే ఒక భావన వస్తున్నదో, వీళ్ళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, ప్రజల నానుడి అంటున్నాను. ఇది ఇవాళ దీన్ని ఎవరు అడ్డుకోలేరు. ఈ మార్పును ఎవరు అడ్డుకోలేరు. ఈ జైత్ర యాత్ర జగిత్యాలకెళ్ళి ఆరంభం కాబోతున్నది. ఈ రేవంత్ రెడ్డి మార్పు జైత్ర యాత్ర అనేది ఏదైతుందో కేసీఆర్ గారు జగిత్యాల నుండి ఆరంభింపబోతున్నారు.